అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చట్ట వ్యతిరేకంగా అమెరికాలో ఉంటున్న వారిపై కొరడా జులిపించడం మొదలుపెట్టారు. ఇండియాకు చెందిన వారు సుమారు 18,000 వరకు అమెరికాలో అక్రమంగా ఉన్నట్లు సమాచారం. వీరంతా చట్ట వ్యతిరేకంగా అమెరికాలో ప్రవేశించారు. గత వారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా వెళ్లారు. ట్రంప్తో భేటీ సందర్భంగా చట్ట వ్యతిరేకంగా ఉన్న వారిని ఇండియా వెనక్కి తీసుకుంటుందని హామీ కూడా ఇచ్చారు. అలాగే మానవ వనరుల అక్రమ రవాణాపై కొరడా జులిపిస్తానని మోదీ ట్రంప్తో చెప్పారు. అక్రమంగా వలస వచ్చిన వారంతా సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వారే. ఏజెంట్లు వీరికి రంగుల ప్రపంచం చూపించి వీరిని అక్రమంగా అమెరికాకు తరలించారని మోదీ వాషింగ్టన్ పర్యటనలో ఓ సందర్భంగా చెప్పారు. ఇక అమెరికాలో ఏ రాష్ట్రంలో ఎంతమంది అక్రమంగా నివాసం ఉంటున్నారు? స్పెషల్ స్టోరీలో మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. అమెరికాలో అక్రమంగా వలస వచ్చిన వారి గురించి జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీకి చెందిన అబ్బు బుడిమన్, దేవేష్ కపూర్ ఒక నివేదిక విడుదల చేశారు. అమెరికాలో ఎంతమంది అక్రమ వలసదారులున్నారు, ఏ ప్రాంతంలో ఎంతమంది ఉన్నారు, దేశంలో ప్రవేశించేందుకు ఏ మార్గంలో వచ్చారు తదితర వివరాలు నివేదికలో పొందుపరిచారు. ఈ నివేదికలో ఆశ్చర్యం కలిగించే అంశాలు వెలుగు చూశాయి. అమెరికా జనాభాలో మొత్తం 3% అక్రమంగా వలస వచ్చిన వారే. ఇక 22% మంది విదేశాల నుంచి ఇక్కడికొచ్చి పిల్లలు కన్నవారు. వారిలో చట్ట వ్యతిరేకంగా వచ్చిన వారు ఇండియన్స్ కూడా ఉన్నారు. ప్యూ రీసెర్చ్ సెంటర్ అండ్ సెంటర్ ఫర్ మైగ్రేషన్ స్టడీస్ ఆఫ్ న్యూయార్క్ అంచనా ప్రకారం 2022 నాటికి అమెరికాలో 7 లక్షల మంది భారతీయులు అక్రమంగా ఉన్నారని తేల్చి చెప్పింది. అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న వారిలో భారతీయులు 3వ స్థానంలో ఉన్నారు. అగ్రస్థానంలో మెక్సికో, 2వ స్థానంలో ఎల్ సాల్వడార్లు ఆక్రమించాయి. మరో సంస్థ మైగ్రేన్ పాలసీ ఇన్స్టిట్యూట్ మాత్రం 3.75 లక్షల మందిగా తేల్చింది. అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిలో 5వ స్థానంలో ఇండియన్స్ ఉన్నట్టు తేలింది. ఇక అమెరికాకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ లేదా డిహెచ్ఎస్ మాత్రం 2022 నాటికి ఇండియన్ సిటిజన్స్ 2,22,000 మంది ఉన్నట్టు నిర్ధారించింది. ఒక్కొక్క సంస్థ ఒక్కో విధంగా లెక్కగట్టింది. మొత్తానికి చూస్తే ప్రస్తుతం అక్రమ వలసదారుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ప్యూ లెక్కల ప్రకారం చూస్తే ప్రతి 4గురిలో ఒకరు అక్రమ వలసదారులుగా తేలారు. అలాగే అమెరికాలో ఇండియన్ ఇమిగ్రెంట్స్ సంఖ్య గణనీయంగా పెరిగిపోయిందని తేల్చి చెప్పింది. ఉదాహరణకు 1990లో కేవలం 6 లక్షల మందే ఉంటే 2022 నాటికి ఈ సంఖ్య 32 లక్షలకు చేరింది. డిహెచ్ఎస్ అంచనా ప్రకారం ఎలాంటి అధికారిక పత్రాలు లేని వారి సంఖ్య 2016 నుంచి చూస్తే సుమారు 60% తగ్గిందని చెబుతున్నారు. మరి 2016 నుంచి 2022 వరకు అక్రమ వలసదారుల సంఖ్య తగ్గడానికి కారణం ఏమిటి అనే ప్రశ్నలకు కపూర్ సమాధానమిస్తూ, కొంతమంది చట్టం ప్రకారం దేశంలో ఎంట్రీ ఇస్తే కోవిడ్ తర్వాత కష్టాలు పెరిగి చాలా మంది ఇండియాకు తిరిగి వెళ్లిపోయారని చెప్పారు. 2023 వచ్చేసరికి అమెరికా సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. దీంతో అక్రమ వలసదారుల సంఖ్య గణనీయంగా తగ్గిందని ఒక అధ్యయనంలో తేలింది. మెక్సికో, కెనడా సరిహద్దుల నుంచి ఇండియాకు చెందిన అక్రమ వలసదారుల సంఖ్య స్థిరంగా 1.6% ఉంది. 2016 నుంచి ఇదే స్థాయిలో వలసలు కొనసాగాయి. అక్రమ వలసదారుల సంఖ్య 1990లో 0.8% ఉంటే 2015 నాటికి ఈ సంఖ్య 3.9% చేరింది. 2022 నాటికి 2% దిగొచ్చింది. అయితే ఇండియన్స్ మెక్సికో, కెనడా సరిహద్దుల నుంచి కాకుండా అరిజోనా, కాలిఫోర్నియా, న్యూ మెక్సికో, టెక్సాస్ సరిహద్దుల నుంచి అమెరికాలో ప్రవేశించారు. అయితే మెజార్టీ ఇండియన్స్ కెనడా ద్వారానే అమెరికాలో ఎంట్రీ ఇవ్వడానికి ఇష్టపడుతుంటారు. ఎందుకంటే కెనడా నుంచి స్వల్పకాలిక విజిటర్స్ వీసా తీసుకుని అమెరికాలో ప్రవేశిస్తుంటారు. బైడెన్ అధికారంలో ఉన్నప్పుడు దేశంలోకి అక్రమ వలసదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. వారిలో ఇండియన్స్ కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారని కపూర్ వివరించారు. ఇక ఇండియా నుంచి అమెరికాకు అక్రమంగా వచ్చిన వారు ఎక్కడ నివసిస్తున్నారు అంటే అత్యధికంగా కాలిఫోర్నియాలో 1,12,000 మంది, టెక్సాస్లో 61,000 మంది, న్యూజెర్సీలో 55,000 మంది, న్యూయార్క్లో 43,000 మంది, ఇలినాయిస్లో 31,000 మంది భారతీయ అక్రమ వలసదారులు నివసిస్తున్నారు. అలాగే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అక్రమ వలసదారుల వాటా విషయానికి వస్తే ఓహియోలో 16%, మిచిగాన్ 14%, న్యూజెర్సీ 12%, పెన్సిల్వేనియాలో 11%, 20% కంటే ఎక్కువ అక్రమ వలసదారులున్న రాష్ట్రాల విషయం
విషయానికొస్తే టెన్నెస్సీ, ఇండియానా, జార్జియా, విస్కిన్సిన్, కాలిఫోర్నియాలో ఎక్కువగా ఉన్నారు. వీరికి అక్కడ తేలికగా ఉద్యోగాలు దొరుకుతాయి. ఉదాహరణకు గుజరాతీ అమెరికన్లు, పంజాబీ సిక్కుల వద్ద వీరు పనికి కుదురుతుంటారని కపూర్ చెప్పారు. ఇక అమెరికాలో శరణార్థి హోదా కోరుకునే వారి విషయానికి వద్దాం. ఇక అమెరికాలో శరణార్థి హోదా కోసం ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. మాతృదేశంలో తమకు ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని కోర్టుకు దరఖాస్తు చేసుకుని శరణార్థి హోదాను దక్కించుకోవచ్చు. ఇలా శరణార్థి హోదా కోరిన వారిలో పంజాబీ మాట్లాడేవారు ఎక్కువగా ఉన్నట్టు తేలింది. అటు తర్వాత హిందీ మాట్లాడేవారు 14%, ఇంగ్లీష్ మాట్లాడేవారు 8%, గుజరాతీలు 7%గా తేలింది. 2001 నుంచి 2022 వరకు సుమారు 66% శరణార్థి హోదా కావాల్సిన దరఖాస్తులు ప్రభుత్వానికి వచ్చాయి. వారిలో పంజాబ్, హర్యానాకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. పంజాబీల తర్వాత హిందీ మాట్లాడేవారు, గుజరాతీలు అత్యధికంగా శరణార్థి హోదా కావాలని దరఖాస్తులు చేసుకున్న వారిలో ఉన్నారు. అయితే ప్రతి ఏడాది శరణార్థి హోదా కావాలనుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. 2021లో 5,000 దరఖాస్తులు వస్తే 2023 నాటికొచ్చేసరికి ఈ సంఖ్య 51,000కు చేరింది. అమెరికాతో పాటు కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియాలో కూడా చాలా మంది శరణార్థి హోదా కావాలని దరఖాస్తు చేసుకున్న వారున్నారు. ఇక తాజాగా ట్రంప్ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత శరణార్థి హోదా కోసం దరఖాస్తులు గణనీయంగా తగ్గిపోయాయి. అధికారం చేపట్టిన మొదటి వారంలోనే యాప్ స్టోర్ నుంచి సుమారు శరణార్థి హోదా కావాలంటూ వచ్చిన అపాయింట్మెంట్లను రద్దు చేశారు. ఇక అమెరికాకు అక్రమంగా వెళ్లే రాష్ట్రాల విషయానికి వస్తే పంజాబ్, గుజరాత్ నుంచి అత్యధికంగా ఉన్నారు. ఇక చట్ట వ్యతిరేకంగా అమెరికాలో ప్రవేశించాలనుకున్న భారీ మొత్తంలో డబ్బు చెల్లించుకోవాల్సిందే. ఒక అధ్యయనంలో దేశం నుంచి అత్యధికంగా వలస వెళ్లే వారు రాష్ట్రాల విషయానికి వస్తే పంజాబ్, గుజరాత్లే అగ్రస్థానంలో ఉన్నారు. వీరు కేవలం అమెరికాకే కాకుండా బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా కూడా వెళ్తుంటారు. విదేశాల్లో చిరు ఉద్యోగాలు లేదా వ్యాపారులు చేసి మాతృదేశానికి పెద్ద మొత్తంలో డబ్బు పంపుతుంటారు. 2023లో విదేశాల నుంచి వచ్చిన రెమిటెన్స్ సుమారు $120 బిలియన్ తేలింది. విదేశాలకు వెళ్లి డబ్బు సంపాదించాలనుకున్న వారికి ఇండియాలోని ఏజెంట్లు, బ్రోకర్లు వస్తున్న డిమాండ్ను క్యాష్ చేసుకుంటున్నారు. ఇక అమెరికా నుంచి ఇండియాకు అక్రమంగా వలస వచ్చిన వారికి తిరిగి ఇండియాకు పంపిన వారి సంఖ్య విషయానికి వస్తే 2009 నుంచి 2024 వరకు మొత్తం 16,000 మంది ఇండియన్స్ను తిరిగి మాతృదేశానికి తరలించారని విదేశీ వ్యవహారాల శాఖ గణాంకాలను బట్టి చూస్తే తెలుస్తోంది. ఒబామా జమానాలో సరాసరి ప్రతి ఏడాది 750 మందిని అమెరికా నుంచి వెనక్కి పంపారు. ఇక ట్రంప్ మొదటి టర్మ్లో 1,550 మందిని, బైడెన్ సమయంలో 900 మందిని వెనక్కి పంపారు. 2023 నుంచి 2024 వరకు పెద్ద సంఖ్యలో ఇండియాకు పంపిస్తే చివరగా 2020లో అత్యధికంగా 2,300 మందిని మాతృదేశానికి తరలించారు. మొత్తానికి అక్రమంగా అమెరికాకు వెళ్లి తిరిగి వచ్చిన వారి పరిస్థితి మాత్రం దారుణంగా తయారయ్యింది. చేతిలో చిల్లి గవ్వ లేకుండా అవమానకర రీతిలో ట్రంప్ పంపించాడు. వారి మానసిక వ్యధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారిని ఆదుకోవాల్సింది ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలే. ఇక నుంచైనా విదేశాలకు వెళ్లేవారు చట్టం ప్రకారం వెళ్తే ఇలాంటి ఇబ్బందులు తప్పుతాయి. భవిష్యత్తులో అక్రమంగా విదేశాలకు వెళ్లే వారికి ఇదో గుణపాఠం.